बहुत बहुत धन्यवाद। सभा कल्पतरुं वंदे वेदशाखोपजीवितं शास्त्र पुष्प समायुक्तं विद्वद्भ्रमरसोभितं। ఈ సభ కల్పతరువు కల్పవృక్షం వేదశాఖోపజీవితం. ఇవన్నీ కూడా వేదశాఖలు. వేదానికి శాఖలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం. దానికి ఒక్కొక్క వేదానికి ఉపవేదం ఉంది. వీళ్ళంతా వేదం అభ్యాసం చేసిన వారు. శాస్త్ర పుష్ప సమాయుక్తం. శాస్త్రాలు అనబడేటటువంటి పుష్పాలు, అలాగే విద్వత్ భ్రమర శోభితం తుమ్మిదిలు. విద్వాంసులు అనబడేటటువంటి తుమ్మిదిలు మీరందరూ ఉన్నారు. అటువంటి సభకు నమస్కారం. సభా నిర్వహణ ధనలక్ష్మి చేస్తున్నప్పటికీ వయసులో నా దగ్గర చదువుకున్న మా అమ్మాయి కంటే చిన్న వయసు అయినప్పటికీ ఆమెకి నమస్కారం. అలాగే సభా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. మీ అందరికీ శుభాశీస్సులు. 1991 సెప్టెంబర్ 16వ తారీఖున మన నస్పూర్ కాలనీ పాఠశాల ప్రారంభమైంది. ఎక్కడ షిర్కే క్వార్టర్స్ దాటిన తర్వాత పైన వాటర్ ట్యాంక్ ఉంది, అక్కడ ప్రారంభమైంది. అది ఏమిటయ్యా అంటే ఈ యొక్క షిర్కే క్వార్టర్స్ కట్టడానికి వర్కర్స్ కార్మికులు అక్కడ ఉండేవారు. వాళ్ళ క్వార్టర్స్ లో వరుసగా 7 గదుల్లో ప్రారంభమైంది. అప్పుడు రంగాచారి గారు, వడగం మల్లయ్య గారు ప్రధానాచార్యులుగా కొంతగా 3 నెలలు వీరు 3 నెలలు వారు. ఎందుకోసానంటే వడగం మల్లయ్య గారికి అనారోగ్యం ఉంది. వారు ఇప్పుడు కాలంలో చేశారు. అనారోగ్యం ఉంది అని చేత రంగాచార్య గారిని కూచిపూడి నాట్యం నందు నిష్ణాతులు వారిని ప్రధానాచార్యగా చేశారు. నేను 1979లో విద్యాపీఠంలో ఆచార్యుడిగా చేరాను. 81లో ఆచార్య ప్రశిక్షణ వర్గం చేశాను. అప్పుడు తూర్పుగోదావరి జిల్లా లక్కవరం పాఠశాల ప్రారంభానికి నన్ను తీసుకెళ్లారు. అక్కడ నేను సిరిపూర్ టౌన్లో ప్రధానాచార్యగా ఉన్నవాడిని. ఆచార్య ప్రశిక్షణ వర్గం నుంచి అటే పంపించారు. పంపితే అక్కడ పాఠశాల ప్రారంభం ఆ యొక్క 7వ తరగతి వరకు అక్కడ వచ్చింది. ఆ తర్వాత నేను 15 సంవత్సరాలు సహాయాచార్యగా చేశాను. ప్రాథమికలోనే ఉన్నాను. హై స్కూల్కి నన్ను ప్రధానాచార్యగా చేయండి, సహాయాచార్యగా చేయండి అని, హై స్కూల్కి మార్చండి అని ఒక అభ్యర్థన పెట్టుకున్నాను. పెట్టుకుంటే అప్పుడు ప్రాంత కార్యదర్శి కుందూరు విద్వారెడ్డి గారు ఏం చేశారంటే మంచిర్యాల హై స్కూల్కి నన్ను మార్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎవరున్నారా అంటే కట్టా వెంకటరెడ్డి గారు ప్రధానాచార్య. కాశీ నీ పని ఇక్కడ కాదు, అక్కడ నస్పూర్ కాలనీ. అప్పుడు మన నస్పూర్ కాలనీ పరిస్థితి ఏమిటంటే నేను జూన్ 24వ తేదీన అక్కడ చేరాను. 22వ తారీఖు 23వ తారీఖు ఇప్పుడు మనం చెప్పుకున్న వాటర్ ట్యాంక్ క్వార్టర్స్ దగ్గర నుంచి ఆ వర్కర్స్ ఉండే రూముల దగ్గర నుంచి ప్రస్తుత బిల్డింగ్ 3.5 గదులు. దాంట్లో సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అక్కడ వసతి ముందు చూసి పెడుతుంటారు. ఇక్కడ ఏమన్నారంటే స్కూల్లోనే చివరి రూమ్ ఉంది, ఆ రూములో నువ్వు ఉండు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నారు. ఎవరు? వెంకటరెడ్డి గారు. ఆ 3.5 గదుల దాంట్లో చివరి గదిలో నేను, నా యొక్క శ్రీమతి, ముగ్గురు సంతానం, ముగ్గురు అక్కడ ఉన్నాం. పాఠశాల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, కానీ అన్ని రాళ్ళు రప్పలు ఏంటివి ముళ్ళు ఉన్నటువంటి చెట్టు అంతా ఆ గ్రౌండ్లో ఉంది. అప్పుడు మీరందరూ కష్టపడ్డారు, నేను కష్టపడలేదు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాయి తీయాలి, ఇది అక్కడ పెట్టాలి, ఇది నేను ఆర్డర్ చేయాలి. ఒక గజానికి ఒక ఆచార్యుని నుంచి పెట్టాను. ఆ ఆచార్యులు పాపం ఆ 10 మంది విద్యార్థులు, 15 మంది విద్యార్థులు, 130 మంది విద్యార్థులు అక్కడ. ఆ రోజుని నేను ఆ పాఠశాల బాధ్యత తీసుకునేసరికి ఈ రోజు ఒక రాయి తీయాలి అంతే. ఒక రాయి తీసుకొచ్చేసి ఇక్కడ కుప్ప పెట్టాలి అంటే అలా కుప్ప పెట్టాను. రెండో రోజు 2 తీయాలి, 3 తీయాలి, 4 తీయాలి.
ఇలాగా 15 రోజులు వరుసగా చేసిన తర్వాత 15 రోజుల కుప్ప వస్తే ఇంత కుప్ప వచ్చింది. అంత కుప్ప వస్తాయి. అంత కుప్ప వచ్చిన తర్వాత ఇక రోజు 15 రాళ్ళు తీయక్కర్లేదు. రోజు 10 రాళ్ళు తీయడం. ఒక్కొక్క విద్యార్థి 10 రాళ్ళు తీసి వేరే కుప్ప దగ్గర కుప్పట్టాలంతే. ఆ విధంగా మీరందరూ చేశారమ్మా. అలాగే ఆచార్య నాకు ఆ ప్రథమ కోపం. ఇది నియమం తప్పింది అంటే విద్యార్థి అయినా సరే ఆచార్య అయినా సరే అక్కడికక్కడ క్లాస్ రూమ్లోనే గట్టిగా మందలించేవాడిని, పిల్లల్ని కొట్టేవాడిని. అది పాఠశాల ప్రారంభం రోజులు. అలాగా నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. రామమ్మ అని ముసలమ్మ ఉండేది, ఆమె పట్టుకొచ్చేది. నేను అక్కడ ఉన్నాను, నాకు నీళ్ళు ఎలాగా? 3 పిల్లలు స్నానం చేయాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఇంకోటి చేయాలి, గడవాలి. మహాలక్ష్మి మాతాజీ ఇప్పుడు ఏదైతే వంతెన ఉందో వంతెన దాటి కొంచెం వచ్చిన తర్వాత ఇక్కడ ఆ ట్యాంక్ ఒకటి ఉంది, ఉందో లేదో చూడలేదు. ఆ ట్యాంక్ నుంచి బిందెతో నీళ్లు పట్టుకొచ్చి 2 బిందులు 3 బిందులు 4 బిందులు 5 బిందులు ఎప్పుడు అవసరమైతే సాయంత్రం, పొద్దున్న సాయంత్రం తీసుకొచ్చి ఆ నీళ్లు అక్కడ చేసి మిమ్మల్ని కొట్టడం ద్వారా నాకు ఏమైనా లబ్ధి చేకూరిందా? కాదు. చాకి వాడుకోక చీకాకు పడగొట్టి మైల బుచ్చి మంచి మడుపు చేయు బుద్ధి చెప్పువాడు బుద్ధినేనిరా విశ్వదాభిరామ వినురవేమ. మన యొక్క బట్ట ఈరోజు అందరూ కూడా మనం వాషింగ్ మెషిన్లో వేసుకుంటున్నాం. మీరందరూ కూడా మనందరం కూడా వాషింగ్ మెషిన్ దానిలో కొడుతూ ఉంటుందండి. కానీ ఇది వరకు చాకలి బట్టలు ఏం చేసేవాడు, తీసుకుపోయి బండలేసి బాధేవాడు. చాకలి సోడాతో, వాషింగ్ సోడా ఏదైతే ఉందో దాంట్లో ముంచి ఉడకబెట్టి బండ చేసి బాది ఆ బట్టకు ఉన్నటువంటి మురికి మైల పోగొట్టేవాడు. అలాగా విద్యార్థిలో అంతర్నిహితంగా శక్తులు ఉన్నాయి. ఆ శక్తులను వెలికి తీసేటప్పుడు పైన ఉన్నటువంటి మైల పోతే, లేకపోతే దుమ్ము ఆ దులపకపోతే అది ఆ కొడిగట్టుని అలాగే ఉంటుంది. అందుకోసమే ఆచార్యులు మిమ్మల్ని ఏ ఆచార్య కింద లక్షణ మాస్టర్ గురించి చెప్పారు, లేదా ఇంకో మాస్టర్ గురించి చెప్పారు. కానీ సరే మీరందరూ చెప్పినప్పుడు బాబు వాళ్ళ అనుభవాలు, మీ అనుభవాలు మీది, మా అనుభవాలు కదా చెప్పాలి కదా, మన అనుభవాలు. సరే ఈ యొక్క సందర్భంలో దాదాపుగా నేను వాళ్ళకి అలాగే వచ్చిన మీ అందరికీ దాదాపుగా 36-38 వేలు ఉపస్థితి అయిన వాళ్ళు మీ అందరికీ కూడా, మీరందరూ నాకంటే వయసులో వేదికగా ఉన్నవారు కూడా అందరూ కూడా నాకంటే చిన్నవాళ్ళే కాబట్టి మీ అందరికీ శుభాశీస్సులు. శతమానం భవతి శతాయు పురుషస్య ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. మీ అందరికీ శుభాశీస్సులు, శుభాకాంక్షలు. Happy day.
పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లే చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకదే తొలి పాఠం మునివేళ్లతో మేఘాలనే మీటేంతగా ఎదిగా మనం పసివాళ్లలా ఈ మట్టిలో ఎన్నాళ్ళిలాగా పడి ఉంటాం కునికే మన కనురెప్పల్లో వెలిగిద్దాం రంగుల స్వప్నం ఇదిగో నీ దారిటు ఉందని సూర్యుడుని రమ్మంతాం జాగో జాగో రే జాగో 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 ఆకాశం నుండి సూటిగా దూకేస్తే ఉన్న పాటుగా ఏమవుతానంటూ చినుకలా ఆగిందా బెదురుగా కనుకే ఆ చినుకు ఏరుగా ఏరే వరద హోరుగా ఇంతింత ఎదిగి అంతగా అంతెరుగని సంద్రమైందిగా సందేహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా ఆలోచన కన్నా త్వరగా అడుగేద్దాం ఆరంభంగా జాగో జాగో రే జాగో 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 రే జాగో
పని మరి అసాధ్యమేం కాదే ఆ నిజం మహారహస్యమా వేసే పదం పదం పదే పదే పడదోసే సవాళ్ళనే ఎదుర్కోమా మొదలెట్టక ముందే ముగిసే కథ కాదే మన ఈ పయనం సమరానికి సయ్యనగలిగే సంసిద్ధత పేరే విజయం జాగో జాగో రే జాగో 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 మా ఇంటికి వస్తుంది అంతా అరే మా ఇష్టం
Smoke this. గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో ఆశయం కావాలి ఆశలే తీరాలి మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి అందాల జీవితానికో అనుబంధం చూసుకో అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా మనసే జ్యోతి కావాలి మనిషి ప్రజెంట్ నేను కోరకంలో ఉంటున్నాను. ఫార్మసిస్ట్ ఇన్ సింగరేణి కలరెస్ట్ హాస్పిటల్. నాకు ఇద్దరు బాబులు, ఒక అబ్బాయి సెకండ్ క్లాస్ చదువుతున్నాడు, ఒకరు యూకేజీ. పిల్లలమారి సంధ్యారాణి పులినాబా బాబు ఒక పాప. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, పాప 8th క్లాస్. బాబుకి సర్జరీ ఉంది కాబట్టి సర్జరీ అయిపోయింది. ఇంట్లో ఉన్నాడు కాబట్టి తొందరగా వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే తీసుకుందామని ఫస్ట్ స్టార్ట్ చేసింది. మా హస్బెండ్ ఐఐటి టీచర్, ఫిజిక్స్ లెక్చరర్. అక్కడ తిరుగుతుంటే ఒక పాప. హైదరాబాద్ లో ఉంటాం, హైద్ నగర్. నా పేరు ముని రమాదేవి. మేము వరంగల్లో ఉంటాము. మా ఆయన ఎంప్లాయ్ బిజినెస్ చేస్తాడు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు బీటెక్ 4th ఇయర్. బిఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్.
4th క్లాస్. ఈ పార్టీ అందరు అరేంజ్ చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎవరు ఎక్కువ కృషి చేసిరో వాళ్ళందరికీ బాగా చేసింది, ఎవరు మాధవి చేసింది, హస్బెండ్ పేరు సంతోష్ కుమార్, క్వాలిటీ మేనేజర్ క్యాడ్బరీ నంబర్ తాటికొండ ఇంటి పేరు అత్తగారికి. యాక్చువల్గా ఈరోజు మనం తిన్న ఐస్ క్రీమ్ అంట అవన్నీ వాళ్ళు స్పాన్సర్ శ్వేత పిల్లలు అందరికి స్టేజ్ పైకి రండి, స్టేజ్ పైకి రండి. ఇప్పుడన్నా మౌతులు ముయ్యండి. రెడీ రెడీ వన్ మినిట్ రెడీ రెడీ అందరు స్మైల్ ఉండాలి. వన్ మినిట్ ఓకే రైట్. ఓకే రెడీ రెడీ మేడం హలో. బాధపెట్టుకుపోతున్నా పయనమెన్నాకైనా అడుగు తడబడుతున్నా తోడుగానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా తినయలోనా ఒంటరైనా ఒక్కమైనా వెంట నడిచి ಆಯುಧವಿದೆ ಅಹಮಿಕ ವಧೆ ದಿವಿಟಿ ಇದೆ చెడుగు కుచితే చీరులే తొలగించు ఈ నిరుపేదల ఆకలికే కలుపుగించు బరి తెగించు
నిజమయ్యే కాలం ఇదే వెలుగే బాటగా మలలే వెంట్రుగా పగలే గుడిగాగా చక్ 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 జనగణమన జనమన దిన కాల నిజమయ్యే కాలం ఇదే ఇకపై వీర చిత్తం నర నరాల్లో ఉత్సాహం బురకలేసే యువత జరగాలి.
స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులురా. మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా. తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా. చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా.